స్వరూపమీచు కృమారివే ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమున ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమున అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కృమారివే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకుండా వచ్చిన నేను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవములున్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తర వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 31వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మొదటి వచనాన్ని శాంతకుమారి వచ్చి చదువుతుండగా 2వ వచనాన్ని సంగమంతా అనుసరిద్దాం. ఉపవాస కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవి యొగ్గి నన్ను త్వరగా విడిపింపుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను నా ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కోట నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. ఆశ్రయదుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నట్టుకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించేవాడువు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. నీవు నా బాధలు దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా బ్రతుకు దుఃఖముతో నించుచున్నాను, నిట్టూర్పులతో నా ఏండ్లు గతించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగు వారిని విచారణకారముగా ఉన్నాను. నా నెలవులకు భీకరుడనై ఉన్నాను, వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. మరణము స్మరణకు రాకున్న వాని వలె పొరబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు.
వారి గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. యెహోవాని యందు నమ్మకించి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయము, నీ కృప చేత నన్ను రక్షింపుము. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గు నొందనీయకుము. భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అబద్ధికుల పెదవులు మూయబడునుగాక, వారు గర్వమును అసహ్యమును మరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరులెదుట నిన్ను ఆశ్రయించు వారు నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు. వాకలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. ప్రాకారము గల పట్టణంలో యెహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు. ఆయన స్తుతి నొందునుగాక. భీతి చెందిన వాడనై నేను కనబడకుండా నాశనమైతే అనుకుంటుని, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. యెహోవా, భక్తులారా వీరందరూ ఆయనను ప్రేమ తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 17 వరకు ఇలా రాయి ఉన్నది. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెండబెట్టుకొని వచ్చెను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులై నిలిచియుండి మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిలో చేరము. ఆర్భాటములతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చెను. క్రీస్తు నందుండుడి, మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోవబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుదు. థ్యాంక్ యూ అమ్మా. ఈ వాక్యము ప్రభు దీవించిన గనుక అదే రీతిగా సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 34 నుంచి 36 వరకు చోటి వచ్చి వాక్యాన్ని చదువుతారు. దమ్మా హిందీలో దక్కమా. లూకా సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 వరకు. లూకాస్ వార్త 21 అధ్యాయం 34 నుంచి ఇలా రాయబడింది. इसलिए सावधान रहो, ऐसा ना हो कि तुम्हारे मन कुमार और मतवालेपन और इस जीवित की चिंताओं से सुस्त हो जाए और वे दिन तुम पर फदे के समान अचानक आ पड़े, क्योंकि वह सारी पृथ्वी के सब रहने वालों पर इसी प्रकार आ पड़ेगी. इसलिए जागते रहो और हम सब समय प्रार्थना करते रहो कि तुम इस सब आने वाले घटनाओं से बचने और मनुष्य के पुत्र के सामने खड़े होने का योग्य बनो. థ్యాంక్ యూ అమ్మా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మీరు జరుగుబు వాటినిలా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థించుకుందాం. తల ఉంచండి. సమయంలో ప్రార్థన. ప్రియ తల్లి,
మిస్సెస్ విజయరాజు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. అత్యంత ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గడిచిన ఉపవాస దినం నుంచి ఉపవాస దినం వరకు ప్రభువా, నన్ను, నా దేని కుటుంబాన్ని, నా సంఘస్థుల కుటుంబాలను క్షేమముగా ఉంచిన ఆయన, ఇది నాని మరొకసారి నీ పాద సన్నిధిలో చేరిన ఆయన, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి ప్రభువా, మా అక్కర్ల కొరకు, అవసరతల కొరకు నీ సన్నిధిలో మొరపెట్టడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ నామానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవా, మీ నామానికి వందనాలు. నూతన సంవత్సరం మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన, ఇక 16వ దినాన్ని నాయన మమ్మల్ని నేను క్షేమంగా ఉంచినందుకు నీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఏమి ఇచ్చి కూడా మీరు నాన్న మేము తీర్చలేము ప్రభువా. మాకే విరిగి నలిగిన హృదయాలతో దేవా, నీ సన్నిధిలో వినయముతో, విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థించడానికి నీ కృపను మాకు దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు. లోకంలోనూ పాపంలోనూ తిరుగులాడుచు మా ఇష్టానుసారమైన జీవితం మేము జీవించినప్పటికీ ప్రభువా, నువ్వు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు కనుక నాయన, నీకు ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన ఆయన, మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన దేవా, మీ నామానికి లెక్కలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవా, మీ నామానికి వందనాలు. విశ్వాసంలో బలపడటానికి నీ కృపను మాకు దయచేయండి అయ్యా. మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వాక్యానుసారమైన జీవితం మేము జీవించడానికి నీ కృపను దయచేయండి బాబు. మీ నామానికి వందనాలు. నీ మాటకు లోబడే వారముగా ప్రభువా, నీ వాక్యానికి లోబడే వారముగా మేము జీవించడానికి నీ కృపను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవా, మీ నామానికి స్తుతులు, స్తోత్రములు. మహోన్నతమైన దేవా, నీ నామానికి వందనాలు. నీ మహోన్నతమైన నామంలో నిత్యము నిన్ను స్తుతించే వారంగా మేము ఉండడానికి నీ కృపను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఏ రీతిగా ఆశపడుచున్నదో ప్రభా, నీ సన్నిధి కొరకు, నీ సహవాసము కొరకు, నీ వాక్యము కొరకు నాయన మేము ఆశపడటానికి, నీ తృష్ణ కొనడానికి నీ కృపను మాకు దయచేయండి అయ్యా. మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. వేటకాని ఊరిలో నుంచి మమ్మల్ని తప్పించిన దేవా, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవా, మీ నామానికి వందనాలు. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో దేవా. మీ నామానికి వందనాలు. నేను నిత్యము నీ సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించే బిడ్డలుగా ఉండడానికి నీ కృపను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ నామానికి వందనాలయ్యా. ఇదిగో నీ ప్రియ దాసులు ప్రభువా, నీ పక్షముగా నిలబడుచుంటుండగానే ఆయన బిడ్డను ఆత్మతో అభిషేకించండి దేవా. మీ నామానికి వందనాలు. బిడ్డకు మంచి శక్తిని, బలమును దయచేయండి అయ్యా. మీ నామానికి వందనాలు. బిడ్డ ద్వారా అనేకమైన ఆత్మీయ మర్మములు మాకు బయలుపరచండి అయ్యా. మీ నామానికి వందనాలు. బిడ్డ విత్తనములు ప్రభువా మా హృదయంలో ఫలించి అభివృద్ధి చెందడానికి నీ కృపను దయచేయండి ప్రభువా. నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. మీ నామానికి వందనాలు. అవి 30 60 100 మా హృదయాల్లో ఫలించడానికి నీ కృపను దయచేయండి అయ్యా. మీ నామానికి వందనాలు. మంచి నేలను పండ విత్తనం వలే ప్రభువా అభివృద్ధి చెందడానికి నీ కృపను దయచేయండి అయ్యా. మీ నామానికి వందనాలు. నేను విత్తన వాక్యం దృష్టిగా ఎత్తుకొని పోకుండా ప్రభువా, నేను వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృపను దయచేయండి. వాక్యాన్ని ప్రభువా, నీకు మాటలను మా హృదయంలో భద్రపరచుకోవడానికి నీ కృపను దయచేయండి దేవా. మీ నామానికి వందనాలు. మందిరం చుట్టూ పొంచిన దురాత్మ, చీకటి, అంధకార శక్తులు యేసు నామములో లయపరచండి తండ్రి. మీ నామానికి వందనాలు. ఆత్మతో మా మధ్యకు దిగిరండి దేవా. మీ నామానికి వందనాలు. ఆత్మతో మాతో మాట్లాడండి దేవా. మీ నామానికి వందనాలు. నువ్వు సూటిగా మాట్లాడే దేవుడు కనుక ప్రభువా, నాతో మాతో మీరు సూటిగా మాట్లాడమని అడుగుతున్నానయ్యా. మీ నామానికి వందనాలు. నీ ఆత్మ సంచారము చేయనుగాక దేవా. మీ నామానికి వందనాలు. నీ యొక్క ఆత్మతో మాతో మాట్లాడండి దేవా. మీ యొక్క ఆత్మతో మా హృదయాలను స్పందింప చేయండి దేవా. మీ నామానికి వందనాలు. మోడు పారిపోయిన మా జీవితాలను చిగురింప చేయగల దేవా. మీ నామానికి వందనాలు. గొప్ప దేవా, మాతో మీరు మాట్లాడండి అయ్యా. మీ నామానికి వందనాలు. ఈ పరిశుద్ధమైన సమయాన్ని మీ పరిశుద్ధమైన మన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా, దీనురాలను, అల్పురాలను, అవధేరాలను నన్ను క్షమించి నేనే చేస్తున్న ప్రార్థన నీ సన్నిధి చేసుకున్న ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రియ తల్లికి, అలాగనే చేరి వచ్చినటువంటి సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో సాయంకాలపు శుభాలు
అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎవరు మాట్లాడట్లేదు? బాగాలేదా? ఆహా. చూడండి, పురుషులు హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? కోడి పందాలు జరుగుతున్నాయి కదా కదా, అందుకనమాట. మరి మీరేమో హ్యాపీగా లేరు. ఏంటో మరి కారణం తెలియదు. మంచిది. దేవుడు తన అపారమైన కృపను బట్టి నన్ను, దీన కుటుంబాన్ని, అలాగనే మన సంఘాన్ని అంతటినీ కూడా సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ప్రభు ఉంచుతూ ఉన్నాడు. అలా ఉంచటానికి ప్రభు ఏమేమి అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు? అమ్మా, దెర్ ఈజ్ ఎనీ కండిషన్స్. నువ్వు పలానాది తీసుకునిరా, నీవు పలానాది పట్టుకొస్తే నీ మందిరానికి రా, నువ్వు ఇలా ఇవ్వగలిగితేనే ఆరాధించు అనేటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి ఉన్నాయండి? లేవు. పోనీ మీకు ఎవరికైనా టికెట్ ఏమైనా ఉందా లోపలికి రావటానికి? అమ్మా పెట్టామా? పెట్టలేదే. టికెట్ పెట్టలేదు. లేకపోతే కండిషన్స్ ఏమీ లేవు మీరు మందిరంలోనికి రావటానికి. దేవుడు తన ఉచితమైనటువంటి కృప చేత గాలి, నీరు, వెలుతురు, మానవ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఈ మూడింటికి మనము వెల చెల్లించవలసి వస్తే, ఈ మూడింటికి వెల చెల్లించవలసి వస్తే లోకము ఎంత భయంకరమైన విపత్తులో ఉంటుందో తెలుసా? ఒక ఆయన మిలియనర్, చాలా ధనవంతుడు, అనుకోకుండా గల్ఫ్ దేశం నుంచి షేక్ ఫ్యామిలీ ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చేటప్పటికి ఆయనకి ఆస్తమా ఉన్నది. ఊపిరి తీసుకోవటం చాలా కష్టం. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన అడిగాడు, బొంబాయిలో ఉన్నాడు, నన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటారు? ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఒక డ్రైవర్ ఉంటాడు, కూడా ఒక గైడ్ ఉంటాడు, అంత చూపించడానికి, ఉండటానికి హోటల్ రూమ్ ఉంటుంది. ఇవన్నీ సిద్ధపరచుకొని అవతల నుంచి అవతలకు వస్తారు. వచ్చినటువంటి వీరు కొంచెం బాగోపోయినా గైడ్ని అడుగుతారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళితే నాకు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి పరిస్థితిని చూసి ముంబైలో జస్లోక్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఆ హాస్పిటల్ ప్రిపేర్ చేసాడు ఉన్నటువంటి గైడ్. మంచిది, తీసుకెళ్ళారు. త్వరగా తీసుకుని వెళ్ళిన ఆయన్ని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఆక్సిజన్ పెట్టారు. ఇతరాత్ర ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా భయంకరమన్నమాట. ఇక బ్రతకను అనేటువంటి ఆలోచనతో అతున్నాడు. కానీ వైద్యులు భారతదేశంలో ద ఫస్ట్ వన్, అమెరికా యుఎస్లో ఉన్నటువంటి వైద్యులు, వారు కూడా మన దేశం నుంచి వెళ్ళిన వారే. గొప్ప సంగతి ఏంటంటే అక్కడ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు కూడా ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే. మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ట్రీట్మెంట్ చేస్తారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ డాక్టర్ కానీ ఉన్నాడు అంటే తప్పనిసరిగా ఆయన డ్యూటీ అవర్స్ చాలా బిజీగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా డాక్టర్స్ ప్రత్యేకించి ఆ జస్లోక్ హాస్పిటల్లో మహా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్స్ ఉంటారు. ఆయనకి ఇంచుమించుగా ఓ 5 days ట్రీట్మెంట్ చేశారు. 5 రోజులు ట్రీట్మెంట్ చేసి యథావిధిగా మనిషిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయనకు బిల్లు వేశారు. బిల్లు చూశాడు. బిల్లు చూసి బాధపడుతూ ఉన్నాడట. వాళ్ళు అనుకున్నారు మనం ఎక్కువ వేసేసామేమో. ఏమనుకుంటున్నారు? మనం బిల్లు ఎక్కువ వేసేసామేమో అనేటప్పటికీ కొంచెం సేపు బాధపడిన తర్వాత ఆయన కంటిలో నుంచి నీరు కారుతుంది. ఏడుస్తూ ఉన్నాడు. చాలా ధనవంతుడు. ఆయన ఏడుస్తూ ఉన్నట్లయితే డాక్టర్స్ ఒకరి నుంచి ఒకరికి న్యూస్ వెళ్ళిపోద్ది కదా. వెంటనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ వచ్చాడు. వచ్చి ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఏమైంది అని అడిగాడు. ఆయన ఏమీ సమాధానం చెప్పకుండా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆలోచించండి, కన్నీరు కారుస్తూ ఉన్నట్లయితే డాక్టర్ అడిగాడు వన్స్ అగైన్. ఆయన మళ్ళీ అడిగాడు. అప్పుడు ఆయన తన మనస్సును కుదుర్చుకొని అప్పుడు అన్నాడు, ఆ బిల్లు చూసి, నేను ఈ బిల్లు పే చేయటానికి నాకు బాధ కాదు. ఇప్పటికీ నాకు
55 సంవత్సరాలు. 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. 5 రోజులు నా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఈ అమౌంట్ చెప్పను నేను, ఈ అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది దేనికోసము? నాకు ఆక్సిజన్ కోసం ఇవ్వాల్సి వచ్చింది. చాలా పెద్ద అమౌంట్. ఈ అమౌంట్ గురించినటువంటి భయం కాదు, నేను ఏడ్చేది దీని గురించి కాదు. ఎందుకనంటే నేను నమ్మినటువంటి నా దేవుడు ఈ 55 సంవత్సరాల్లో నాకు ఇస్తూ ఉన్నటువంటి ఆక్సిజన్కు గనక మీరు వేసిన రేటు ప్రకారంగా వెల కట్టవలసి వస్తే, దానికి వెల కట్టవలసి వస్తే ఎన్ని మిలియన్స్ అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది. నేనే కాదు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఒక పూరుగుడిసెల్లో ఉండేటువంటి వారు, వీరు ఎక్కడి నుంచి ఇంత అమౌంట్ తెచ్చి బతుకుతారు? ఎక్కడి నుంచి కష్టపడి తెచ్చి ఆక్సిజన్ కొంటారు? చూసారా దేవుని యొక్క కృప, ఆయన మనస్సులో ఉన్నటువంటి బాధ ఇదే. ప్రియులరా, ఆలోచించండి. మనము గనక లెక్కేసినట్లయితే మనం అనుకుంటాం ఇదంతా కామన్, ఈ పాయింట్స్ అన్నీ కామన్ అనుకుంటాం. కాదు, మనల్ని మనం లెక్కేసుకున్నట్లయితే ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కనుక ప్రతి జీవిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రతి జీవిని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రతి జీవికి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో ఆక్సిజన్ కావాలి. అదే రీతిగా కావలసినటువంటి ఎండ కావాలి. ఎండ లేకపోయినట్లయితే శరీరము విటమిన్ దొరకదు, సి విటమిన్ దొరకదు కనుక దానికి తగినట్లుగా టెంపరేచర్ ఉండాలి మనిషికి. అదే రీతిగా మరి మానవ జీవితంలో మంచి నీళ్ళు అనేటువంటివి చాలా విలువైనటువంటివి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ రీతిగా మనము లెక్కించలేనిటువంటి కార్యములు ప్రభు మన ఎడల చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం ప్రతి చిన్న విషయాన్ని లెక్కించుకుంటూ ఉన్నాం, ప్రతి సమయాన్ని లెక్కించుకుంటూ ఉన్నాం. లెక్కించుకొనకుండా ఆయన చేస్తున్న ఉపకారాలు గనక జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరము 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో గడపటానికి ప్రభువా మీరు నా ఎడల చూపుతున్నటువంటి కృప, నా ఎడల చూపుతూ ఉన్నటువంటి కృప, నా ఒక్కడి జీవితంలోనే ఇన్ని కోట్లు లెక్కొస్తున్నట్లయితే నా భార్య, నాకు 12 మంది పిల్లలు, నాకు 3 భార్యలు, వారందరికీ ఎంత అవుతుంది? నా సంపాదన ఎంత? అలాగే నా దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా కాపాడబడతారు? చూసారా దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి విధానం అందుకే మొదటిగానే మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి గల కారణం ఏంటంటే దాన్ని మనము లెక్కించలేము. అందుకే కదా పాడుకుంటాం, లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడు నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఆయనకు ఎంత చక్కని దూరముగా ఆలోచించి ప్రభువా మీరు మా ఎడల చేస్తూ ఉన్నటువంటి ఉపకారములు, మీరు మా ఎడల చేస్తున్నటువంటి కార్యములను ఎలా లెక్కించగలం? ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనకు మాత్రమే దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడు. వీటన్నిటినీ పరిశీలించటానికి, తెలుసుకోవటానికి, ఒకరిని గురించి ఒకరము హెచ్చరింపబట్టడానికి దేవుడిచ్చినటువంటి కృప ఇది. మనకి ఇది అందరికీ లభ్యము కాదు, అందరికీ దొరకదు. దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అపారమైనటువంటి కృపను మనం గనక పాడు చేసుకుంటే చాలా తర్వాత వచ్చేటువంటి రోజుల్లో చాలా కష్టం. రెండవది, ఎంత వెల ఇచ్చినా తిరిగి కొనలేనిది ఈ సమయం. వెళ్ళిపోయిన సమయం మళ్ళీ తిరిగి వస్తుందండి. మనం ఎంత ఖర్చు పెట్టినా సరే అది తిరిగి రాదు. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనం సిద్ధపడటం. మన అంశం ఏంటి? గత 2 వారాలు, ఈ సంవత్సరంలో 2 వారాలు అయ్యాయి, అంతే కదండి. ఇది 3వ వారం.
గత 2 వారాలు దీని గురించి మాట్లాడుకున్నాం. అమ్మా సంగమా సిద్ధపడుము. ఏంటండి? సంగమా సిద్ధపడుము. గుర్తుంచుకోవాలి, ఈ మాటను విడిచిపెట్టకూడదు. సంగమా సిద్ధపడుము. ఎందుకంటే యేసు వచ్చు వేళాయెను. సంగమా సిద్ధపడుము, యేసు వచ్చు వేళాయెను. లేక ప్రభు వచ్చేటువంటి సమయమైంది, వేళ అయింది. ప్రభు వచ్చేటువంటి సమయం అయింది కనుక సంఘం ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. సంఘం సిద్ధంగా ఉండాలి. ప్రియులరా, మనము సిద్ధపాటు లేనట్లయితే యేసయ్య వచ్చిన తర్వాత జరిగేటువంటిది. మరి చక్కని వాక్యాన్ని మనం చదువుకున్నాం. నిజమే, లూకాసు వార్తలో మనం చదువుకున్నటువంటి వాక్యలేఖన భాగం అద్భుతమైనటువంటి వాక్యం ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే హిందీలో చదివితే ఎలాగుంటుందని నేను చోటిని పిలిచినప్పుడు మరి చక్కగా, అంటే కొంచెం ముందు వెనుక కనబడుతూ ఉంటుంది ఈ మాటలు. తెలుగుకి హిందూకి కొన్ని మాటలు డిఫరెన్సెస్గా, అంటే ముందుది వెనుకుంటుంది, వెనుకది ముందు ఉంటుంది. అదే మళ్ళీ వర్షన్ ఇంగ్లీష్లోకి వెళ్ళినట్లయితే అది కూడా డిఫరెన్సే కనబడుతుంది. భాష, ఏ భాషకు ఏది అతకబడుతుందో దానిని సిద్ధము చేసి నిపుణులు దీనిని సిద్ధపరిచారు. సామాన్యులు ఎవరు కాదు, దీనికి ఒక జ్యూరీ ఉంటుంది. అనేక మంది అన్ని భాషలు తెలిసినటువంటి వాళ్ళు, వారిలో నుంచి ప్రత్యేకింపబడిన వారిని ఒక రౌండ్ టేబుల్గా కూర్చోబెడతారు. రౌండ్ టేబుల్గా కూర్చోబెట్టి వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక భాషలో నుంచి ఇంకో భాషలోకి మార్చాలి. అలా మార్చాలి అన్నట్లయితే ఎవరో ఒక్కొక్కరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాదు. దీంట్లో నుంచి పండితులను కూర్చోబెడతారు. ఏ భాషలో అయినా సరే పండితులను కూర్చుండబెట్టి పండితుల ద్వారా, అనగా పరిశుద్ధ గ్రంథమును బాగా తెలిసిన వారు, బాగుగా చదువుకున్నవారు, ఆ భాష మీద పటుత్వము కలిగినటువంటి వారిని కూర్చుండబెడతారు. ఇవి చాలా విశేషమైనటువంటి విషయాలు. అసలు గ్రంథం ఎలాగొస్తుంది? గ్రంథాన్ని ఎవరు ప్రచురిస్తున్నారు? ఎవరికి ఇది సాధ్యమైంది? తెలుగు భాషలో ప్రచురించడానికి గల కారణం ఏంటి? తెలుగు భాషను ఎలా వీరు గుర్తించారు? ఇవన్నీ నిగూఢమైన గొప్ప సత్యాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి 3 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించడానికి దాని లిపిని కనిపెట్టింది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. వారు ఒక గొప్ప జ్యూరీని కూర్చుండబెట్టి 3 భాషల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ కారణం ఏంటంటే దేవుని యొక్క సువార్త అందరికీ అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ రక్షింపబడాలి సువార్తను విని. సువార్త ద్వారా రక్షణ, ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, రక్షణ భాగ్యము దేని వల్ల కలుగుతుందంటే సువార్త వలన మాత్రమే కలుగుతుంది. అందుకనే సంఘము ఎలాగుండాలి అంటే సిద్ధముగా ఉండాలి. ప్రభు వచ్చి వేళ అయింది గనక సిద్ధముగా ఉండండి, సిద్ధముగా ఉండండి అని చెబుతూ ఉన్నట్లయితే, నేను ఇంకా కుండలు కడుక్కోలేదండి. ఏం చేయలేదు? నేను ఇంకా కుండలు కడుక్కోలేదండి. అదేంటి? పాస్టర్ గారు ఏమో 7 గంటలకు సిద్ధంగా ఉండమన్నారు, నువ్వేమో ఇంకా ఏం కడుక్కోలేదు? కుండలు కడుక్కోలేదు ఇంటికాడ. అంటే నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేవా? లేవు, సిద్ధంగా లేవు. కారణం ఏంటంటే ఏదో ఒక పని నీకు అడ్డొచ్చింది కనుక, ఆ పనిని నీవు పెట్టుకున్నావు కనుక. అందుకని క్రీస్తు వారు అంటారు, మార్తా, ఎందుకు అనేకమైన పనులను గురించి చింతిస్తూ ఉన్నావు? ఎందుకు వాటి గురించి నీకు చింత? నీ ముందు ఉన్నటువంటి యేసయ్యను చూచిన తరువాత నీకు అనిపించటం